అధికార పట్టి పడగొట్టాలన్నా, అనధికార పట్టిని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంని పిఎం చెయ్యాలన్నా, పిఎంని సీఎం గా మార్చాలన్నా, టోటల్ గా దేశ రాజకీయాల్ని మారుమరచగల తమ్ములు నమగర్రా ఈ కలిదా. అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అడగటానికి వచ్చాను మిస్టర్ జస్టిస్ గౌతమ్. మొన్న రాత్రి నల్లమల్ల అడవులో వెళుతున్నా 4 లారీలు ఇన్స్పెక్టర్ సూర్య అంటే మీ బామర్ది పట్టుకున్నాడు. మాకు తెలిసేలోపు కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. మేమేమిటో మా పౌరేమిటో తెలియక అలా చేశాడు. ఓ కేసుకు సంబంధించిన ఫైలు త్వరలో నీ కోర్టులో హాజరు కాబోతుంది. అందుకని తెలుసు తెలియక చేసిన నీ బామర్ది తప్పుని నీవు పరిగెత్తాలని మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి లేక న్యాయమూర్తి అంటే మీ కింద పనిచేసే చిరాయి గుండా నా కొడుకులు కాదు. మీరు చెప్పినట్టు వింటే గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మేమంటే ఏంటో తెలుసా? ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా మా అడుగు జాడల్లో నడుస్తాడు, ఆ తప్పు చేతుల్లో నడుస్తాడు. మీరేమిటో మీ ప్రజలేమిటో నాకు బాగా తెలుసురా. మీరు అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. మర్యాదగా వచ్చిన దారిలో వెళ్ళు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళమంటే నాకు భయం వేస్తుంది సార్. మర్యాదగా ఆ కేసుకు సంబంధించిన ఫైలు గురించి నువ్వు జాగ్రత్తగా తీసుకో. లేదంటే ఏం చేస్తావురా? నువ్వు ఏమి చేయవురా? ఇక్కడే ఉంటా, ఈ ఊరులోనే ఉంటా. రౌడీలతో వచ్చినా సరే, రాజకీయ నాయకులతో వచ్చినా సరే, పరుసలతో వచ్చినా సరే, నా కొరక ప్రజలా చూసుకున్నా. ఎక్కడికి రమ్మంటావురా? ఏ స్టేట్ కి రమ్మంటావు? ప్లేసు నువ్వు చెప్పినా సరే, లేక నన్ను చెప్పమన్నా సరే వస్తావా? దగ్గరికి మీరు అనుకున్నది ఇక్కడ ఏమి జరగదులే. కానీ మీరేమిటో మీ బ్రతుకులేమిటో నాకు బాగా తెలుసురా. అయ్యా జస్టిస్ గౌతమ్ గారు, మీకు భయపడి దాసోహం చెందుతున్నానయ్యా. మమ్మల్ని క్షమించి ఆ లారీని వదిలిపెట్టయ్యా అని ప్రతిమిలాడుకుంటా అనుకుంటున్నావా? తెలుసురా, మీ గురించి నాకు పూర్తిగా తెలుసురా.
చెలామణి అవుతూ అన్యాయంగా ప్రజలు భయపడుతూ అటు ప్రభుత్వాన్ని మీ గుప్పట్లో పెట్టుకొని అడవుల్లో జంతువులను చంపుతూ వాటి చర్మంతో వ్యాపారం చేస్తున్నారని, అది కాక ఈ ప్రభుత్వానికి దొరకకుండా ఎర్ర చందనం, టేకు చెట్లు వాటితో రవాణా చేస్తూ